పిఠాపురం పట్టణంలోని పాదగయ క్షేత్రంలో వేంచేసి ఉన్న రాజరాజేశ్వరి సమేత ఉమాకుక్కుటేశ్వరస్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా శనివారం స్వామికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, సహస్ర పుష్పార్చన జరిగింది. అనంతరం నారబలి దండాడింపు, దొంగల తోపు ఉత్సవం ఉత్సాహపూరితంగా సాగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి పూజలు జరిపారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అర్చకులు పరస్పరం రంగులు చల్లుకొన్నారు. ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకిపై ఉంచి దేవస్థానం నుంచి ప్రదర్శనగా తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా నిర్వహించిన విచిత్ర వేషధారణలు, గరగ నృత్యాలు ఆకట్టుకున్నాయి. శక్తి వేషహరణలతో కళాకారులు ప్రదర్శించిన విన్యాసాలు, చిన్నారులు, మహిళల కోలాట నృత్యాలు భక్తులను అలరించాయి. కుక్కుటేశుని పల్లకి సేవలో పోలీసులు పాల్గొన్నారు. పాదగయ క్షేత్రం నుంచి జరిగిన ఉత్సవమూర్తుల ఊరేగింపులో ఆలయం వద్ద నుంచి పోలీసులు పల్లకి మోశారు. కాగా పాదగయ క్షేత్రానికి శనివారం భక్తులు పోటెత్తారు. పాదగయ పరిసరాల్లోని రహదారులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి రథోత్సవం శనివారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. విద్యుత్ దీపాలతో అలంకరించిన రథంపై కుక్కుటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రదర్శనగా తీసుకువచ్చిన ఉత్సవం మూర్తులను ఉంచారు. అనంతరం కుంతి మాధవస్వామి కోనేరు నుంచి ఉప్పాడ బస్టాండ్ వరకు రథాన్ని లాగి సెంటర్లో నిలిపారు. భక్తులు స్వామమ్మవార్లను రథంపై దర్శించుకున్నారు. అక్కడ భారీగా బాణాసంచా కాల్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రథోత్సవంలో ఎమ్మెల్యే దొరబాబు, పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. Wow.